నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం పెదవడ్లపూడిలోని డీబీఎన్ గార్డెన్‌లో ఉన్నాం. ఇక్కడైతే తోటలో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. 1983, 84 10వ తరగతి రేంద్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. ఇది మూడో వార్షిక ఆత్మీయ కలయిక. వారెంతో సందడి చేస్తున్నారు. ఇప్పుడైతే వారంతా మధుర జ్ఞాపకంగా ఉండేందుకు ఓ గ్రూప్ ఫోటో దిగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్‌లో వీక్షిద్దాం. న్యూస్ రిపోర్టర్ లెజెండ్ మూమెంట్ ఇచ్చారండి. మూమెంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి దయచేసి. నువ్వు ఎటు వంగావు, నువ్వు శ్రీరామ్ వంగావు, నువ్వు వంగావు. సారీ. నా పేరు వీరయ్య చౌదరి జే. నేను రేవేంద్రపాడు హై స్కూల్లో 1982 జూన్ 15 నుండి 85 ఆగస్టు 18వ తేదీ వరకు పనిచేశాను. ఆగస్టు 2వ తేదీ వరకు పనిచేశాను. మా స్టూడెంట్స్ వీళ్ళు 44 ఏళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మరి మా పట్ల ఎంతో అభిమానంతో అనురాగంతో కూడా ఈ విధంగా మమ్మల్ని సత్కరించడానికి పూనుకున్నారు. మాకు ఇంతకంటే సంతోషాన్ని ఇచ్చే విషయమే ఉండదు. 44 ఏళ్ల తర్వాత కూడా మా పిల్లలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మాస్టర్ గారు ఎలాగున్నారని యోగక్షేమాలు అడగడం, మరి మా దీన్ని కోరుకోవడం, ఆశీస్సులు కోరుకోవడం చాలా సంతోషంగా ఉందండి. నా పేరు కనకమేడల విజయ్ కుమార్ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ రేవేంద్రపాడులో ఫస్ట్ అపాయింట్మెంట్ నాది 83. నేను అక్కడ 1.5 ఇయర్ పనిచేశాను. ఈ బ్యాచ్ పిల్లలకి నేను టీచ్ అయిపోయినా నన్ను గురుతుల్యులుగా భావించి ఎంతో ప్రేమాభిమానాలతో ఈ 3వ సంవత్సరం కూడా నన్ను ఈ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలు వెలసిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ నాకు మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు భావన శ్రీనివాసరావు అండి. నేను రేంద్రపాడు హై స్కూల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 83, 84 10వ తరగతి చదివాము. మేము ఈయన చిలువూరు శేషగిరి గారు, అట్లాగే రత్తయ్య గారు, సుందర్రావు, హవల్దారు, అట్లాగే ఇక్కడ ఉన్న తోటి విద్యార్థులు అందరం కూడా మేము 83, 84 రేంద్రపాడు జెడ్పీ హై స్కూల్లో చదువుకొని గత లాస్ట్ ఇయర్ 40 ఇయర్స్ సందర్భంగా మేము ఈ గెట్ టుగెదర్ పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాము. తర్వాత రెండోది కూడా ఇది 3వసారి మన ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. చాలా అందరం ఆనందంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలో ఆ రోజు మనం ఆడిన ఆటలు కానివ్వండి, ఆ రోజు చేసిన శిల్పి చేష్టలు ఎన్నో అట్లాంటివన్నీ కూడా గుర్తు తీసుకుంటూ ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ రోజు మనిషికి ఆయుష్ పెంచడానికి ఈ పూర్వ స్నేహితుల ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం ఎంతో ఉపయోగం ఉంటుందనేది కూడా మా అభిప్రాయం. దీంతో పాటు మేము మా తోటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సహాయ సహకారాలు కూడా మేమందరం ఒకరికొకరు చేదోడుగా ఉంటూ అందరం కూడా సహాయం చేసుకుంటూ ఉన్నాం. దీనికి మా అందరి తోటి విద్యార్థులందరికీ కూడా మేము మా 83, 84 బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిలువూరు శేషగిరి. 1983, 84 సంవత్సరంలో రేవేంద్రపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఈ రోజుల్లో స్కూల్కి రావాలంటే ఇంటికి వచ్చి బస్సు ఎక్కించుకెళ్తుంది. ఆ రోజుల్లో మేము 3 కిలోమీటర్లు తారు రోడ్లో, బురద రోడ్లో నడుచుకుంటా వచ్చి ఆడపిల్లల లంగాలు బురద అవుతుంటే ఆడపిల్లల పుస్తకాలు కూడా మూటల్లే కట్టుకొని మేము మోసుకుంటూ వచ్చి 3 కిలోమీటర్లు నడిచి వచ్చి స్కూల్కి వచ్చేవాళ్ళమే. ఆ విధంగా కష్టపడే రోజుల్లో 83, 84లో మేము అందరమే 10వ తరగతి చదివి రేవేంద్రపాడు స్కూల్కి వచ్చామండి. ఇప్పుడు అంతా అన్ని సౌకర్యాలు ఉండేవి, బాగుంది. ఇప్పుడు పరిస్థితులకు అప్పుడు పరిస్థితులకు అంత తేడా ఉంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. అదేవిధంగా మేము వ్యవసాయ కూలి పని చేసుకుంటూ ఉంటాం. నాకు ముగ్గురు పిల్లలు కూడా ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు, చదువుకుంటున్నారు. బీఫార్మసీ, ఏజీబీఎస్సీ, ఫుడ్ టెక్నాలజీ చదువుతున్నారు. మా అమ్మగారు చిలువూరు మాణిక్యమ్మ గారు, 80 సంవత్సరాల వయసు. ఆమె ప్రస్తుతం చిలువూరు గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఆమె గారు వయసు రీత్యా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేని కారణంగా ఆ విధులన్నీ కూడా ప్రతిరోజు నేను గ్రామ సర్పంచ్గా గారి కుమారుడిగా
చిలువూరు గ్రామంలో పంచాయతీ విధులు కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇంతవరకు నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఏమీ లేకుండా ఆరోగ్యం గురించి ఆ దేవుడికి మరియు మా మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు చెప్పండి. మా బావగారు తెలుగు నేర్చుకున్నారండి. 1983-84 బ్యాచ్లో మా చెల్లి మా బావగారు కుటుంబ సమేతంగా వచ్చేసినారు. ఇక్కడ ఆనందంగా ఉయ్యాలు ఊపుతున్నారు మా బావగారు. నేను జారి పడిపోతామోనని మా అమ్మాయిని కూడా ఊపుతుందండి ఇంకో. 83-84 1983-84 రేవేంద్రపాడు జడ్పీహెచ్ స్కూల్ రేవేంద్రపాడు. నా పేరు వివేకిని అండి. మా వారి పేరు మోహన్ రావు. 1989 సైంట్లో సాఫ్ట్వేర్. చాలా హ్యాపీగా ఉంది. మేము 3వ ఆత్మీయ సమ్మేళనం మాది. ఇక్కడ అందరితో పాటు ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ ఉన్నారండి. పేర్లు అంటే గిరిజ, వనకుమారి, హైమ, ఇంకా అన్నపూర్ణ, అనురాధ అందరూ. అందరూ అంటే మేము చిలువూరు నుంచి రావాలండి రేవేంద్రపాడు. అందరం కలిసి వచ్చేవాళ్ళం నడుచుకుంటారు. బాలకట్టు తోటి బాలకట్టు నుంచి వచ్చేవాళ్ళం. అదే చిలువూరు నుంచి పొలాల నుంచి వచ్చేవాళ్ళం అండి నడుచుకుంటాను. బాక్సులు ఇప్పుడు అంటే అసలు అవి అప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడైతే అలా ఉన్నామా అప్పుడు అనిపిస్తుంది. చదువుకున్నామా అని. హాయ్ అండి, నా పేరు కీర్తి. నేను హైదరాబాద్ లో బిజినెస్ చేస్తాను. అండ్ ఇక్కడ మా మదర్ 83-84 జెడ్పీ రేవేంద్రపాడు స్కూల్ ది గెట్ టుగెదర్ జరుగుతుంది రోజు. సో ఆ ఈవెంట్ అటెండ్ అవడానికి అని చెప్పేసి మేము వచ్చాము. ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై aunties and others spending their life in this way. ఈ రోజుల్లో మా జనరేషన్ వాళ్ళే ఇలా మీట్ అవడానికి చాలా కష్టంగా ఉంది బిజీ లైఫ్ లో. అలాంటిది వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది 1983-84 బ్యాచ్ జడ్పీహెచ్ స్కూల్ రేవేంద్రపాడు. మేమంతా 10th క్లాస్ తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం హ్యాపీగా. మా అంతా ఫ్రెండ్స్ మాధవి, గిరిజ, అనురాధ, హైమావతి, వివేకిని, అన్నపూర్ణ, ఫిలోమినా. ఇంకా అంటే అందరూ ఉన్నాం. సరదాగా 3వ సంవత్సరం చాలా సరదాగా జరుపుకోవాలని కొంచెం లేట్ అయింది. జనవరిలో జరుపుకుంటాం ఎప్పుడైనా, కానీ ఈ ఇయర్ ఫిబ్రవరిలోకి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలా మా స్కూల్ డేస్ లో అంటే చిన్న వయసులో అంత గుర్తు ఉండదు, కానీ నేను SPL గా కూడా పోటీ చేశాను. అలా దుర్గారావు గెలవడం వలన నేను కొంచెం డౌన్ అయ్యి ఆ రోజుల్లో సరదాగా లీడర్, స్కూల్ క్లాస్ లీడర్, ఏ సెక్షన్, నేను ఏ సెక్షన్ క్లాస్ లీడర్ గా కూడా ఉన్నాను. అలా సరదాగా ఉండేవాళ్ళం అందరం. ఎవరు ఒకళ్ళ మాట అనుకోకుండా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా అలానే ఫ్రెండ్స్ తో కలిసి ఇదిగా ఉంటున్నాం. ఇంకా ఇప్పుడు హౌస్ వైఫ్ ఏనండి. మా వారు సెక్యూరిటీ ఆఫీసర్ కిషోర్ కుమార్. పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, మ్యారేజ్ అవ్వలేదు.
చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. డైలీ ఫోన్లు మాట్లాడుకోవడం, గ్రూప్ లో మెసేజ్లు పెట్టుకోవడం, ఆ అట్లా గుడ్ మార్నింగ్ అని అదొక సరదాగా చిన్నపిల్లల్లాగా ఇప్పటికి కూడా సరదాగా గడుపుతున్నాము డైలీ. ఇయర్ అంటే సంవత్సరం మళ్ళీ వార్షికోత్సవం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ రోజు రేపటి నుంచే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు డేటు అని సంతోషంగా ఎదురు చూస్తా ఉంటాం మేము. అదే మాది రేవేంద్రపాడండి, జడ్పీహెచ్ స్కూల్. పేరండి? మాధవి లత అండి. ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. మా హస్బెండ్ బిజినెస్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారండి ఈరోజు? చాలా హ్యాపీగానండి. మనతో పాటు ఇంతమంది ఉన్నారు, మనకి హ్యాపీగా అన్నిట్లో తోడు అని అనిపిస్తుందండి ఒకరికొకరు. అంత అయితే లేదండి, యాక్చువల్ గా చాలా తక్కువగా. ఎక్కడైతే కనబడుతుంది రైట్ లో ఎవరికైనా చెప్పేటప్పుడు గిరిజా వెనకమాల ఉన్నాను అని చెప్పండి. నా పేరు చిట్టుబొమ్మ పద్మావతి అండి. రేవేంద్రపాడు 83-84 బ్యాచ్. మాది 40 సంవత్సరాల క్రితం అయిపోయింది చదువు. అయితే మొన్న 3 సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అని మరి మేను దుర్గారావు గారు, హైమ, భావనసీన్ గారు, వీళ్ళు ముగ్గురు ఎక్కడెక్కడ లిస్టులన్నీ తీసుకొచ్చి చక్కగా అందరినీ కలిపి మరి 3 సంవత్సరాల నుంచి చక్కగా జరుపుకుంటున్నాము. ఇది 3వ సంవత్సరము. అందరూ వచ్చినందుకు హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ పెళ్లికి గాని చనిపోయినా గానీ అందరికి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఏదైనా సహాయం కూడా చేస్తున్నారండి గ్రూప్ తరఫున. మరి స్కూల్లో కూడా జడ్పీ హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం కూడా ఇచ్చారు. మరి అందుకు సంతోషంగా ఉంది. మరి ఏదో ఒకటి ఇంకా సహాయం చేయడానికి కూడా మా గ్రూప్ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇటు అవకాశం ఇచ్చిన మా గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరు వస్తున్నా ధన్యవాదాలు. ఈ సమయం ఇచ్చినందుకు మరి మా ఫ్రెండ్స్ అందరు కూడా మరి సంతోషంగా ఆనందంగా ఉంది. అన్నయ్య ఎనర్జీ ఇచ్చాడు అన్నయ్య. నేను బాల త్రిపుర సుందరి, చిలువూరు మాది. నేను 82-83 10th క్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్ రేవేంద్రపాడులో చదివాను. మా జూనియర్స్ 83-84 10th బ్యాచ్ వాళ్ళు. నాకున్న అనుబంధంతో, నాకు వారికి ఉన్న అనుబంధంతో నన్ను వాళ్ళని ఆత్మీయ కలయికకి ఆహ్వానించి నన్ను కొంచెం, నేను టీచింగ్ ఫీల్డ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను కాబట్టి రిక్రియేషన్ గా గేమ్స్ ఆడటానికి 2 సంవత్సరాల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు, వారి అభిమానం మేరకు నేను వీళ్ళలో ఒక దాన్ని కలిసిపోయి వీళ్ళకి గేమ్స్ ని కండక్ట్ చేసి వారి కోరికని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జూనియర్స్ హై స్కూల్ లెవెల్లో ఉన్న మెమరీస్ ని మరొకసారి గుర్తు చేసుకునే వీలుగా ఈ తృతీయ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా చాలా ఆనందదాయకం. ఈ స్కూల్ లైఫ్ లో ఉన్న మెమరీస్ ని మరొకసారి వాళ్ళు ఇప్పుడు 55+ లో ఉన్న 40 సంవత్సరాల క్రితం ఉన్న మెమరీస్ ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆనందంగా, సంతోషంగా సంవత్సరానికి ఒక్కరోజు గడుపుదానికి అవకాశం దొరికింది వారికి. అందరూ సీరియస్ గా ఉన్నారు.
కలర్ఫుల్ గా ఉంది.